Hi, this is Raj Satish Babu, Darts Medical Academy. Come on. So, maniki telusu registration start ayindi. So, the registration only start ayindi. Ante kaani web options kaadu. Web options kaadu. Kabatti andaru first kangaru వదిలిపెట్టండి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేసి సార్ ఫస్ట్ కాలేజ్ ఏం పెట్టుకోవాలి, రెండో కాలేజ్ ఏం పెట్టుకోవాలి అంటున్నారు. ఇంకా వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు కాదు అది. ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే. అండ్ గుర్తుంచుకోండి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ CQ కాంపిటీటివ్ కోటా, కాంపిటీటివ్ అథారిటేటివ్ కోటా అంటే గవర్నమెంట్ మెడికల్ సీట్స్ ఆఫ్ స్టేట్ అండ్ ఆల్సో ప్రైవేట్ ఏ కేటగిరీకి వాళ్ళు మాత్రమే స్టార్ట్ అయింది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ MBBS ప్లస్ BDS రెండింటికి కూడా ఒకటే రిజిస్ట్రేషను. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అది MBBS వాళ్ళకి అని చెప్పేసి BDS చేరాలనుకునే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయట్లేదు. రిజిస్ట్రేషన్ చేయకుండా ఎప్పుడైతే BDS కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందో రిజిస్ట్రేషన్లో మీ పేరు ఉండట్లేదు. కాబట్టి ఇది ఓన్లీ వన్ టైం రిజిస్ట్రేషన్, పొద్దాక రిజిస్ట్రేషన్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి. MBBS చేరాలన్నా, BDS చేరాలన్నా, కాంపిటేటివ్ కోటాలంటే ప్రైవేట్ ఏ కానీ గవర్నమెంట్ చేరాలంటే ఇది ఒక్కటేసారి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. సో కాబట్టి BC కేటగిరీకి వేరే రిజిస్ట్రేషన్ ఉంటుంది. బట్ కౌన్సిలింగ్ అనేది అంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఎక్సర్సైజింగ్ అనేది MBBSకి వేరే ఉంటుంది, BDSకి వేరే ఉంటుంది. బట్ రిజిస్ట్రేషన్ మాత్రం ఇద్దరికి ఒకటే ఉంటుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోండి, ఒకటే రిజిస్ట్రేషన్ మీద MBBS BDS, బట్ వెబ్ ఆప్షన్స్ మాత్రం డిఫరెంట్. సో అది ఫస్ట్ పాయింట్. ఇకపోతే ఎప్పుడు మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటుందంటే జనరల్గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ కావాలి. ఆల్ ఇండియా కోటా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ ఉంటుంది. అదైన తర్వాత మనకి ఒక మెరిట్ లిస్ట్ ఇస్తాడు. ఆ మెరిట్ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే, అంటే హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అనేది లిస్ట్ ఇస్తాడు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళు మాత్రమే దాంట్లో వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయాలి. మరి హౌ టు రెడ్యూస్ కట్ ఆఫ్ని ఎలా రెడ్యూస్ చేయాలి, అవుతుందా అసలు కట్ ఆఫ్ మనం అనుకున్న దానికి రెడ్యూస్ అవుతుందా కాదా అనే విషయం మాట్లాడుకుందాం. ఓకే, ఒకటి త్రూ ఎయిమ్స్, రెండోది త్రూ AIQ ఆల్ ఇండియా కోటా, అండ్ మూడోది నాన్ లోకల్. ఈ 3 ఫ్యాక్టర్స్ మీద ఎక్కడికైనా సరే కట్ ఆఫ్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఒక్కసారి మనం ఎయిమ్స్ చూస్తే కనుక ఎయిమ్స్, సో మనకి లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఎయిమ్స్లో అంటే లాస్ట్ ఇయర్ ర్యాంకుకి ఆల్ ఇండియా కోటా ర్యాంకుకి ఇప్పుడున్న ఆల్ ఇండియా కోటా ర్యాంకుకి చూస్తే కనుక జనరల్ కేటగిరీలో 575 మార్క్స్, జనరల్ కేటగిరీలో 575 మార్క్స్ ఇప్పుడు వస్తే ఎయిమ్స్ లాస్ట్ కాలేజ్ అయినా వస్తుంది. అలానే EWSలో 567 వస్తుంది, అలానే OBCలో 571 అరౌండ్, అలానే SCలో 519 అటు ఇటు ఇది అప్రాక్సిమేట్ మార్క్, అండ్ STలో వచ్చేసి 493. అంటే ఈ సంవత్సరం 493 వచ్చిన ST స్టూడెంట్కి కూడా ఎయిమ్స్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మనం అనుకున్నట్లుగా ఈ మార్క్స్ పైన ఉన్న వాళ్ళందరూ ఎయిమ్స్కి పోతే ఏంటి, పోవాలి. ఎందుకంటే ఎయిమ్స్ అంటేనేంటి అసలు చూడండి, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఎయిమ్స్ అనే మాటలోనే వైబ్రేషన్ ఉంది, దాంట్లో ఒక మ్యాజిక్ ఉంది. సో ఎప్పుడు ఒక ఎయిమ్స్ జాయిన్ అయిన తర్వాత ఎవరో ఒకళ్ళు కనబడి మీ డాడీతో, మీ పేరెంట్స్తో మీ బాబు ఎక్కడ చదువుతుంది అంటే MBBS అని చెప్పాడు, డాక్టర్ అని చెప్పాడు, హీఈస్ డూయింగ్ MBBS అని ఎయిమ్స్ అని చెప్తాడు. అక్కడ ఒక తోక ఒకటి వస్తూ ఉంటుంది ఎయిమ్స్. సో కాబట్టి ఎయిమ్స్ అనగానే ఒక వైబ్రేషన్తో అబ్బో మీ బాబు ఇంత క్లవరా అంటారు. అలానే MBBS అయిపోయిన తర్వాత కూడా మీరు డాక్టర్ అయిన తర్వాత ఒక కన్సల్టేషన్ పెట్టుకుంటే కనుక మీ PG అది పెట్టుకోకుండా బ్రాకెట్లో ఎయిమ్స్ అని కూడా పెట్టుకోకుండా డెఫినెట్గా డిమాండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎయిమ్స్ అనే బోర్డు పెట్టుకున్నాం అనుకో, నువ్వు డాక్టర్వి, ఎయిమ్స్ డాక్టర్వి, ఇక్కడ చూడు ఎంతమంది పేషెంట్లు ఉంటారంటే పేషెంట్లందరూ నీ దగ్గరికే వస్తూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు. అదే కాకుండా రెండోది ఆల్ ఇండియా కోటా కూడా ఉంది. ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఆల్ ఇండియా కోటాలో MBBS కంప్లీట్ చేస్తే కనుక మీ MBBS అయిన తర్వాత లేదా మీరు PG అయిపోయిన తర్వాత మీ ఎయిమ్స్తో పాటు ఎయిమ్స్ కాకుండా ఆల్ ఇండియా కోటా కూడా పెట్టుకోండి, ఏం కాదు, ఆల్ ఇండియా కోటా పెట్టుకోండి, ఎవరు వద్దంటారు, ఆల్ ఇండియా కోటా పెట్టుకోండి. అప్పుడు నువ్వు డాక్టర్ అయితే కనీసం ఒక 3 అంటే పర్సంటేజ్ నీకు వస్తారు. అదే మామూలు స్టేట్ MBBS అనుకో, స్టేట్లో కంప్లీట్ చేసామనుకో ఒకళ్ళు ఇద్దరు వస్తారు. కాబట్టి ఎక్కడ క్రేజ్ ఎక్కువ ఉంది చూడు, ఎయిమ్స్ తర్వాత ఆల్ ఇండియా కోటా, ఆ క్రేజే డిఫరెంట్ అబ్బా. సో కాబట్టి డెఫినెట్గా ఆల్ ఇండియా కోటా కానీ ఎయిమ్స్ కానీ వచ్చిన వాళ్ళు అసలు వదిలిపెట్టకండి. ఎందుకంటే ఎయిమ్స్లో కూడా ఇంకొకటి చెప్తాను, మనకి ఇక్కడ సంవత్సరానికి దాదాపుగా ₹1,00,000 ఫీజు ఉంటే, ఈవెన్ గవర్నమెంట్లో కూడా దాదాపు 40,000 ఫీజు ఉంటే హాస్టల్ ఛార్జెస్ పక్కన పెట్టి, మరి ఎయిమ్స్లో నీకు 5 సంవత్సరాలకి ₹6,000 ఫీజు.
5 సంవత్సరాలకి 5,000 రూపాయలు ఫీజు కొని ఎయిమ్స్లో. అంటే ఎంత? మీరు 40 × 5 2 లక్షలు, ఒక 5,000 అంటే 1,95,000 మీరు మిగిల్చారు. మీరు ఏం చేస్తారంటే ఎయిమ్స్లో వచ్చిన వాళ్ళు ఆ 1,95,000 రూపాయలు పెట్టి మీ డాడీకి ఒక గిఫ్ట్ కొనియండి. అప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందండి. డాడీ మీకు చేశారు ఇప్పటిదాకా, మీరు మీ డాడీకి చేయండి. కాబట్టి డెఫినెట్గా అవి చేయాలంటే మీరు ఎయిమ్స్లో చేరాల్సిందే. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఆ ఇన్పుట్ ఆఫ్ పేషెంట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఒక్కసారి ఎయిమ్స్లో 575 అబోవ్ తీసుకుంటే కనుక మనకి 80 స్టూడెంట్స్ ఉన్నారండి. 80 ఉన్నారు ఓన్లీ మన స్టేట్ నుంచి. 80 మంది అక్కడికి పోయే ఛాన్స్ ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా కోటాకు కానీ ఎంసీకి పోయినా కానీ మన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మిగతా స్టేట్స్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చాయి, వాళ్ళు వెళ్ళిపోయారు, మన వాళ్ళని అన్యాయం చేశారు. ఈసారి అలా జరగలేదు కాబట్టి దాదాపుగా 80 స్టూడెంట్స్ పోయే ఛాన్స్ ఉంది. అదే ఓన్లీ ఈడబ్ల్యూఎస్ తీసుకుంటే 11 స్టూడెంట్స్, అదే వీళ్ళు తీసుకుంటే 15 స్టూడెంట్స్, 37 స్టూడెంట్స్. ఈ 37 స్టూడెంట్స్ పోయినా సరే మనకి ఎయిమ్స్కి ఎస్టీలు పోయినా సరే ఎస్టీలో మీకు 37 స్టూడెంట్స్ తగ్గే అవకాశం ఉంది. మార్క్స్ పరంగా చూసుకుంటే దిస్ ఈజ్ అరౌండ్ 3 మార్క్స్ తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 406 407 కట్ ఆఫ్ అనుకున్నాం అనుకోండి, ఆల్ ఇండియా మన స్టేట్ కట్ ఆఫ్, వీళ్ళందరూ కనుక ఎయిమ్స్కి పోతే కనుక 3 మార్క్స్ అంటే 404కే కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఓబీసీ అనేది మనకి తెలియదు కాబట్టి ఇంకా దీంట్లో వచ్చేసి ఎస్సీలో వచ్చేసి 1 మార్కు తగ్గే ఛాన్స్ ఉంది, ఎస్టీలో వచ్చేసి 2 మార్కులు. 2 మార్కులు అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఒక్కొక్క మార్కు చూడండి, ఎస్టీలో తీసుకుంటే కనుక 375 ఆ రేంజ్లో తీసుకుంటే ఎస్టీల్లో ఒక్కొక్క మార్కు 20 మంది ఉన్నారు. మరి 2 మార్కులు అంటే 40 మంది స్టూడెంట్స్. అంటే 40 మంది స్టూడెంట్స్ ఎయిమ్స్కి పోవటం వల్ల ఇక్కడ ఉన్న 40 మంది స్టూడెంట్స్కి మన తెలంగాణ విద్యార్థులకు లైఫ్ ఇస్తున్నామని గుర్తుపెట్టుకోండి. మనం లైఫ్ తెచ్చుకోవడం కాదు, మన లైఫ్ గ్రోత్. 2 buy 1 get 1 ఫ్రీ. మీరు ఎయిమ్స్కి పోతే ఇంకొకటి లైఫ్ ఇస్తున్నారు, అలా మీకు పుణ్యం వస్తుంది, అలా మీరు గ్రోత్ అవుతారు. ఈ పుణ్యం చేయడం వల్ల కూడా గ్రోత్ అవుతారు. కాబట్టి ఎయిమ్స్కి అలానే ఇక ఆల్ ఇండియా కోటా చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ర్యాంక్కి ఇప్పుడున్న మార్క్స్కి జనరల్లో వచ్చేసి 528 మార్క్స్కి కట్ ఆఫ్ అవ్వచ్చు. అలానే ఇది 520, అలానే ఇది 525 ఓబీసీ, ఇది వచ్చేసి 450 పైన ఎస్సీ స్టూడెంట్స్కి మనకి ఆల్ ఇండియా కోటాలో ఛాన్స్ ఉంది. అలానే ఎస్టీలో అయితే 410 మార్క్స్, ఎస్టీలో వాళ్ళకి 410 మార్క్స్ అబోవ్ వచ్చిన వాళ్ళకి కూడా ఆల్ ఇండియా కోటాలో వచ్చే ఛాన్స్ ఉంది. సార్ ఆల్ ఇండియా కోటా అంటే ఎయిమ్స్ అంటే ఓకే, కానీ ఆల్ ఇండియా కోటాలో గవర్నమెంట్ సీట్స్ పోవాల్సిన అవసరం ఏంది? మన దగ్గర కూడా గవర్నమెంట్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఆల్ ఇండియా కోటాలో కూడా మన దగ్గర ఉన్న గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర కూడా ఆల్ ఇండియా కోటాలో సీట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉస్మానియా, గాంధీ ఇవే మీకు తెలుసు. మిగతా కాలేజెస్ చాలా 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఎస్టాబ్లిష్ అయిన కాలేజెస్ ఉన్నాయి, వాటిలో అంత ఫెసిలిటీస్ ఉండవు. మరి ఇవే కాకుండా నేషన్ మొత్తం తీసుకుంటే చాలా గవర్నమెంట్ కాలేజెస్ 14 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళ ముందు పెట్టిన కాలేజెస్ ఉన్నాయి. డెఫినెట్గా వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా సరే, ఒక పేషెంట్స్ ఇన్ఫ్లో తీసుకున్నా సరే, ఎక్స్పోజర్ తీసుకున్నా సరే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ చేశారన్నది కాదు, ఎంత మంచిగా చేశారన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఒకవేళ ఆల్ ఇండియా కోటాలో ఎక్కడ సీట్ వచ్చినా ఒకసారి తీయండి, గూగుల్ అదేంటి టాప్ 50 కాలేజెస్, దాంట్లో మన ఎన్ని ఉన్నాయి, 1-2 కూడా ఉండవు. టాప్ 50 కాలేజెస్ ఇన్ ఇండియా లేదా టాప్ 100 కాలేజెస్ ఇన్ ఇండియా, దాంట్లో ఆల్ ఇండియా కోటా పెట్టుకొని వెళ్ళండి. బాయ్స్ అయితే అసలు ఆలోచించదు, అమ్మాయిలు అయితే ఇంకా అసలు ఆలోచించదు. ఎందుకంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు ఫాస్ట్ వెళ్ళండి, ఇంకా దీంట్లో చదువులో ఫాస్ట్ కాబట్టి. సో ఇలా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ -10 మార్క్స్ అంటే దాదాపుగా 240 స్టూడెంట్స్ ఉన్నారు 520 అబోవ్. ఇక్కడ సో ఇది 40 స్టూడెంట్స్ ఉన్నారు, ఇది 138 స్టూడెంట్స్ ఉన్నారు, 106 స్టూడెంట్స్ ఉన్నారు, ఇక్కడ 294 స్టూడెంట్స్. అంటే ఆల్ ఇండియా కోటాలో వచ్చిన ప్రతి స్టూడెంట్ కనుక ఆల్ ఇండియా కోటాకి వెళ్ళినట్లయితే కనుక 294 ఎస్టీ స్టూడెంట్స్ పైకి పోయే అవకాశం ఉంది. అప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్న 294 మంది బోర్డర్ స్టూడెంట్స్కి మనం లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అదే మార్క్స్ విధంగా చూసుకుంటే కనుక 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, ఇక్కడ 10 మార్క్స్ తగ్గే అవకాశం ఉంది, ఇక్కడ 15 మార్క్స్. అంటే ఇప్పుడు ఎస్టీకి 365 కట్ ఆఫ్ అనుకుంటే కనుక ఇవన్నీ వీళ్ళందరూ కనుక వెళ్తే కనుక 350కే మీకు కట్ ఆఫ్ అయ్యి ఉండొచ్చు, 350కే కట్ ఆఫ్ అవ్వచ్చు. అంటే చాలామంది స్టూడెంట్స్కి మనం లైఫ్ ఇస్తున్నామని అర్థం. కాబట్టి ఎయిమ్స్లో వచ్చినా సరే, ఆల్ ఇండియా కోటాకు వచ్చినా సరే ఎవ్వరూ కూడా వదిలిపెట్టకండి, ఓకేనా? ఇకపోతే సరే సార్, మరి లాంగ్ టర్మ్ కోచింగ్ మేము ఎవరు తీసుకోవాలి? లాంగ్ టర్మ్ కోచింగ్ ఎవరు తీసుకోవాలి? చాలామంది దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయిపోయి మాకు వస్తుందో రాదో అని చెప్పేసి ముందుగా జాయిన్ అయ్యారు. ఇంకా చాలామంది 10 మార్కులు తక్కువ ఉన్నా సరే వస్తుంది అన్న హోప్తో ఇంకా ఉన్నారు. కాబట్టి హోప్ ఉండొచ్చు, కానీ మరీ చాలా దూరంలో ఉంటే కనుక హోప్ పెట్టుకోకండి. ఎందుకంటే టైమ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్, యూ కాంట్ బై దట్ టైమ్ విత్ ఎనీ మనీ. కాబట్టి మనం మనీ ఎంత మనీ ఉన్నా సరే టైంని కొనలేము. కాబట్టి టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి లాంగ్ టర్మ్ మన ఆలోచన ఉంటే వెళ్ళండి. అంటే ఎంబీబీఎస్ నీకు పక్కా కంపల్సరీ ఎంబీబీఎస్ కొట్టాలంటే అసలు ఆలోచించద్దు. ఫస్ట్ లాంగ్ టర్మ్, సెకండ్ లాంగ్, థర్డ్, ఫోర్త్ అసలు ఆలోచించద్దు. కాబట్టి 4th అయినా సరే లాగి పారేసేయండి, ఎంబీబీఎస్ వస్తుంది. కాబట్టి అది టైం కమ్స్ ఫర్ ఎవ్రీ మ్యాన్. ఇకపోతే మనకి ఆల్రెడీ మనకి తెలుసు, మన డిఎంఏ గురించి మాట్లాడితే కనుక 2nd బ్యాచ్ స్టార్ట్ అయ్యింది. డోంట్ వేస్ట్ టైము.
అలానే చాలామంది ఇంకా హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఒక్కటి గుర్తుంచుకోండి, హైదరాబాద్ అనేది ఓషన్ లాంటిది. అక్కడ ఎక్కడ ఏమి జరుగుతుందో ఏమీ తెలియదు. హైదరాబాద్లో చిన్న కోచింగ్ సెంటర్స్ అయితే అసలు పట్టించుకోకండి దయచేసి. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాకు 656 మార్కులు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు పాంప్లెట్లో వేసుకున్నారు. రిజల్ట్స్ రాగానే 656 మార్కులు వచ్చినాయి అని వేసుకున్నారు. ఇంకా అప్పుడు స్టేట్ రిజల్ట్ రాలేదు, ఎవరు నమ్మలేదు. బట్ 656 వచ్చినాయి అని చెప్పి పాంప్లెట్లు వేసుకున్న వ్యక్తి చివరికి మీరు ఒక్కసారి తెలంగాణ లిస్టు చూడండి, అసలు ఏ ఒక్క వ్యక్తికి కూడా 656 మార్కులు రాలే. అసలు 656 మార్కులు వచ్చిన స్టూడెంటే లేడు అక్కడ. అంటే ఎంత దారుణంగా బ్లఫింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన. నా దగ్గర జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, బట్ మీరు జాయిన్ అయ్యే ముందు మాత్రం మీ లైఫ్, మీ బాబు మీ పాప లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. సింపుల్ థింగ్ ఆల్రెడీ చెప్పాను. మీరు ఏదైతే రిజల్ట్ వాళ్ళు చెప్పారో, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, ఫోటో, అదొక్కటి సరిపోదు, మార్కులు ఒక్కటి సరిపోదు, కేటగిరీ ఏంటి, ప్లస్ వీళ్ళ అడ్రస్ ఇవ్వమనండి, లేదా వీళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వమనండి. ఒక నలుగురు ఒక్కళ్ళు తీసుకుంటే వద్దు, వాళ్ళదే ఇస్తారు, వాళ్ళ చుట్టాలదే ఎవరిదో ఒకళ్ళు తీస్తారు, వాళ్ళు చెప్పేస్తారు. ఒక నలుగురు ఫోన్ నెంబర్లు తీసుకోండి. నలుగురు ఫోన్ నెంబర్లు తీసుకొని దాంట్లో ఎవరో ఒకళ్ళు మీ ఊరోళ్ళు కూడా అయ్యి ఉంటారు, అడ్రస్ తీసుకోండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. అది నాదా ఎవరిదా అనేది పక్కన పెట్టండి. ఒక్కసారి మన రిజల్ట్ కూడా చూద్దాము. స్టేట్ ర్యాంక్ రిజల్ట్ చూద్దాము. ఎందుకంటే ఆల్రెడీ మనకి 626 మార్క్స్ వచ్చినాయని తెలుసు. స్టేట్ 17th ర్యాంక్ ఓపెన్ కేటగిరీలో. అలానే ఓన్లీ జనరల్లో అయితే స్టేట్ 12th ర్యాంక్ వచ్చింది. అండ్ 1000 బిలో ఓన్లీ కేటగిరీ వైజ్ తీసుకుంటే కనుక 76 స్టూడెంట్స్కి 1000 బిలో మనకి దగ్గర వచ్చింది. ఓన్లీ కేటగిరీ ర్యాంక్స్ తీసుకుంటే అవి ఒకసారి చూద్దాము. ఎట్లా ఉంటాయా పోయింది. ఫైల్స్ ఇదే హోమ్ పోతే ఫైల్స్ వస్తా ఎట్లా వస్తాయి, అది పోతుంది ఫైల్స్లే. అరే ఇది కనబడకుండా చూడు. ఇంటర్నల్ స్టోరేజ్ ఇది ఒకసారి మన డిఎంఎస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్, అంటే టీచింగ్ డైరెక్ట్గా క్లాస్ రూమ్లో విన్న స్టూడెంట్స్. ఓన్లీ ఒక ఇద్దరు మాత్రం ఫస్ట్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కోచింగ్ తీసుకున్నారు. సో ఫస్ట్ తూము వెన్నెల, మీరు కావాలంటే మీరు దాంట్లో కూడా చూసుకోవచ్చు. జనరల్ ఓన్లీ జనరల్ లిస్ట్లో 12th ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ 24th ర్యాంకు, 63rd ర్యాంక్. టాప్ 100లో 4 స్టూడెంట్స్ ఉన్నారు. అలానే 200 తీసుకుంటే టాప్ 200లో 14th. కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అండి, ఓపెన్ ర్యాంక్స్ కాదు, కేటగిరీ వైజ్ ర్యాంక్స్ అవి. అండ్ ఎస్ టాప్ 500 లోపు ఎంతమంది ఉన్నారు, మన బుడ్డి ఇన్స్టిట్యూట్ నుంచి టాప్ 500 లోపు 38 మంది ఉన్నారు. అదే టాప్ 1000 లోపు ఇవన్నీ చూసుకోండి. అన్ని పేర్లు కూడా మీరు కావాలంటే స్లో చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు మీకు. 1000 లోపు వీఆర్ హ్యావింగ్ 76 స్టూడెంట్స్ కాబట్టి 1000 బిలో స్టేట్ ర్యాంక్స్. అదే ఒకసారి 5000 లోపు చూసుకుంటే కనుక ఇంకొంతమంది యాడ్ కావాలి, ఒకళ్ళిద్దరు. 5000 లోపు వీఆర్ హ్యావింగ్ 114, ఆల్మోస్ట్ 113 స్టూడెంట్స్ ఉన్నాం. సో దీంట్లో డెఫినెట్గా 100+ అయితే మనకి మెడికల్ సీట్స్ రాబోతున్నాయి. అవుట్ ఆఫ్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్. మీకు తెలుసు ఓన్లీ ఖమ్మంలో మాత్రమే బ్రాంచ్ ఉంది, మిగతా హైదరాబాద్లో కూడా డాక్టర్స్ మెడికల్ అకాడమీ అని కొంతమంది పెట్టుకొని అది ఇది మాదే అంటున్నారు. జాగ్రత్త, నాకు ఫోన్ చేయండి, నా నెంబర్ తెలుసుగా మీకు, 9603622666. ఓకే, అది. సో దిస్ ఈజ్ అవర్ డిఎంఏ రిజల్ట్. అలానే మీరందరూ కూడా దయచేసి ఎవరైతే ఎయిమ్స్ అండ్ ఆల్ ఇండియా కోటా వచ్చిందో దాంట్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, అలానే మన కన్సెషన్స్ కానీ వీడియో కానీ మన సోషల్ సర్వీస్ వీడియోస్ కానీ మీకు లాస్ట్ వీడియోలో చూడండి. ఎవరికైతే ఫ్రీ సీట్ మనం ఆఫర్ చేస్తున్నామో, ఎవరికైతే కన్సెషన్స్ ఆఫర్ చేస్తున్నామో లాస్ట్ యూట్యూబ్లో ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్. డాక్టర్స్ మెడికల్ అకాడమీ, ఖమ్మం, రాయల్ సతీష్ బాబు.